రాష్ట్రంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించిన నేతలు అంబేద్కర్ చేసిన సేవలను యాదికి తెచ్చుకున్నారు. రాజ్యాంగ నిర్మాత చూపిన తొవ్వలనే పోతామని చెప్పిండ్రు. ఎడ్కవడ్డోళ్ల అభివృద్ధికి సర్కారు కృషి చేస్తుందన్నారు. అంబేద్కర్ జయంతి ఒక ప్రాంతానికి, కులానికి, దేశానికి పరిమితమైంది కాదన్నాడు స్పీకర్ మధుసూదనాచారి. ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అని అన్నాడు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయం కేంద్రానికే ఉండాలని రాజ్యాంగంలో చెప్పబట్టే ఇయాల తెలంగాణ వచ్చిందన్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ కు నివాళి అర్పించిండు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయాధికారం కేంద్రానికే ఉండాలి అని తాను రాజ్యాంగంలో పేర్కొనడం ద్వారా ఆ స్ఫూర్తితోనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే అంబేద్కర్ గారి స్ఫూర్తి వల్ల భారత రాజ్యాంగంలో వారు నిర్దేశించినటువంటి విధానం వల్ల మాత్రమే సాకారమైంది. కాబట్టి సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అందరికన్నా ముంగట ఉందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. హన్మకొండల అంబేద్కర్ విగ్రహానికి మంత్రి చందులాల్తో కలిసి కడియం నివాళులు అర్పించారు. రాష్ట్రంలో ఉన్న అందరికీ మంచి చేసేందుకు 40,000 కోట్లు ఖర్చు పెడుతూ అంబేద్కర్ బాటలనే కేసీఆర్ సర్కార్ పనిచేస్తుందన్నారు. అంబేద్కర్ చెప్పిన మాటలను కేసీఆర్ చేసి చూపిస్తున్నారన్నారు మంత్రి చందులాల్. 2017-18 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 1,49,000 కోట్ల రూపాయల బడ్జెట్లో 40,000 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమ రంగానికి ఖర్చు పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలను, ఆశయాలను ముందుకు తీసుకుపోయి బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ సిద్ధాంతాలను మనం ముందుకు తీసుకుపోతున్న ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పక తప్పదని సందర్భంగా తెలియజేస్తూ అంబేద్కర్ ఆలోచనలన్నింటినీ ఆచరించి చూపుతున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పిండు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలదండేసి నివాళులు అర్పించిండు. అక్కడనే జరిగిన మీటింగ్ లో పాల్గొన్నాడు. మార్కెట్ కమిటీలో 50% రిజర్వేషన్ ప్రభుత్వ పరంగా ఇవ్వడం జరిగింది. ఇలా పార్టీ పరంగా కూడా చూసినా, టీఆర్ఎస్ పార్టీ పరంగా చూసినా రేపు గ్రామ స్థాయి, మండల స్థాయి, రాష్ట్ర స్థాయి 50% రిజర్వేషన్స్ పార్టీ పరంగా కూడా నిర్ణయించడం జరిగింది. అంబేద్కర్ ఆశయాలను సర్కార్ అమలు చేస్తుందన్నారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. బడుగు బలహీన వర్గాలకు మేలు చేసేందుకు సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన స్కీములు అన్ని రాష్ట్రాలకు దారి చూపుతున్నాయన్నారు. నిజామాబాద్ లో అంబేద్కర్ విగ్రహానికి దండేసి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వారి సంక్షేమం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా, జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ గారి పరిపాలన కొనసాగుతా ఉంది. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు భూమున్నంత కాలం గుర్తుంటాయన్నారు మంత్రి జోగురామన్న. వెనుకబడ్డ జనాన్ని పైకి తీసుకురానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చదువుతోనే అన్నింటినీ సాధించొచ్చన్నారు. ఆదిలాబాద్ లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలలో మంత్రి పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి దండేసి నివాళి అర్పించిండు. ఇంతకాలం వెనుకబడ్డ జనం గొప్పగా బతికేందుకు సర్కార్ పనిచేస్తుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అంబేద్కర్ చూపించిన దారిలోనే ప్రభుత్వం నడుస్తుందన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలా అంబేద్కర్ విగ్రహానికి దండేసి నివాళి అర్పించిండు. అటెన్క లంకపల్లి ఊర్లో మిషన్ కాకతీయ 3వ దశ పనులను షురూ చేసిండు. భారతదేశంలో ఎన్ని వర్గాలున్నా, ఎన్ని మతాలున్నా, ఎన్ని కులాలున్నా అన్నదమ్ముల్లాగా కలిసి పెట్టేటటువంటి బతికేటటువంటి రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి ఆ మహానుభావుడిని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవటం. అంబేద్కర్ చూపిన తొవ్వల అందరం నడవాలన్నారు మంత్రి మహేందర్ రెడ్డి. బలహీన వర్గాలను పైకి తెచ్చేందుకు సీఎం మంచి పథకాలు తెచ్చిండన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలదండేసి నివాళి అర్పించిండు. అన్ని వర్గాలను పైకి రావడానికి కష్టపడేటువంటి నాయకుడు డాక్టర్ అంబేద్కర్ గారు. వారు ఏదైతే కళలు అన్నారో ఆ కళలన్నీ కూడా నిజం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అంబేద్కర్ అందరికి స్ఫూర్తి అని చెప్పిండు ప్రభుత్వ సలహాదారు జి వివేకానంద్. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లతోటే దళితులు చాలా మంది గొప్ప స్థాయికి చేరుకున్నారన్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోని ఊర్లల్లో తిరిగిండు వివేకానంద్. దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్, ధర్మారం, వెల్గటూర్ల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలేసి నివాళులు అర్పించారు వివేకానంద్. దళితులు అందరూ కూడా వెనుకబడి ఉన్నారు. వీళ్ళందరూ కూడా పైకి వచ్చినప్పుడే ఈ భారతదేశంలో అందరూ కలిసిమెలిసి ఉన్నప్పుడే ఈ దేశం ముందుకు వెళ్తుందని చెప్పి వారు ఆలోచనతో రిజర్వేషన్స్ ఇప్పించడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ కూడా అయినారు. నల్లగొండ జిల్లాలో అంబేద్కర్ జయంతిని ఘనంగా చేశారు.
జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకలల్లా ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. దళిత హక్కుల కోసం కొట్లాడిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. ఈ వేడుకల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ ప్రకాష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్కు చట్టబద్ధత కల్పించి అట్టడుగున ఉన్నటువంటి దళిత వర్గాలను, నిమ్న వర్గాలను అందరితో సమాజంలో సమానమైనటువంటి స్థాయిలో తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. అటు మిగిలిన జిల్లాలలో కూడా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు నేతలు, ఆఫీసర్లు. ఆయన చూపించిన తొవ్వల నడుస్తామని చెప్పారు.